ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అది మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈరోజు నిమ్హాన్స్‌కి వచ్చాను. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ జరుగుతుందనమాట. నాకొక 2 వారాల క్రితం ఫోన్ చేశారు. "నీకొక టాపిక్ ఇస్తాము. నువ్వు ప్రెజెంట్ చేస్తావా" అని. నాకసలు ఆ ఫోన్ రాంగానే అసలు నా కంట్లో నీళ్ళొచ్చేసాయనమాట. నాకెప్పటినుంచో నేను చదివిన చోట నిమ్హాన్స్‌లో నేను టీచర్‌లాగా ఏదైనా ప్రెజెంట్ చేయాలి అనేది నాకెప్పటినుంచో ఒక కోరిక. అది నిజం అయ్యేటప్పటికి అసలు నేను భరించలేకపోయాను. సో, వెంటనే ఒప్పేసుకున్నాను. ప్రెజెంటేషన్ చేశాను. నిమ్హాన్సే నాకు టికెట్స్ పంపించింది. నాకు నిమ్హాన్స్ గెస్ట్ హౌస్‌లో రూమ్ ఇచ్చారు. ఎంతో పెద్ద హోటల్స్‌లో చాలా సార్లు ఉన్నాను గానీ, ఇది మామూలుగానే ఉండేది గెస్ట్ హౌస్. కాకపోతే నిమ్హాన్స్ గెస్ట్ హౌస్‌లో నాకు రూమ్ ఇచ్చారు అనేది నాకు ఎంత ప్రౌడ్‌గా ఉంది అంటే, చాలా హ్యాపీగా ఉంది. సో, ఈరోజు ప్రెజెంటేషన్ చేశాను. మా ప్రొఫెసరు అందరూ కూడా మెచ్చుకున్నారు. చేశారని. సో, నాకు ఒకప్పుడు స్టేజ్ ఎక్కితే బాగా భయంగా ఉండేది. కచ్చకచ్చ వణికిపోయేదాన్ని. కాకపోతే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాక నాకర్థమైంది. నేను బానే చెప్తాను. నేను చెప్పేది చాలా మందికి అర్థమవుతుంది. కాబట్టి నేను మంచి టీచర్‌ని. సో, ఆ కాన్ఫిడెన్స్‌తోని ఈరోజు స్టేజ్ ఎక్కి అస్సలు భయపడకుండా చెప్పాననమాట. అందరికీ చాలా చాలా థాంక్స్. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్‌కి రావటానికి గల ముఖ్య కారణం ఇంతమంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే. సో, ఈరోజు నా లైఫ్‌లో ఒక మర్చిపోలేని రోజు. నా కల ఇది నా యొక్క కల ఈరోజు నాకు రియల్ అయింది. అందరికి ఇంత చిన్నదే కదా అని అనిపించొచ్చేమో కానీ, నాకు ఇప్పుడు మనం తిరుపతి గుడిలోకెళ్తే గర్భగుడిలోకెళ్ళినప్పుడు మనకొక ఫీలింగ్ వస్తుంది చూడండి. నాకు నిమ్హాన్స్‌కొచ్చిన అదే ఫీలింగ్ వచ్చిద్ది. మళ్ళీ ఇక్కడున్నోళ్ళందరూ నాకు దేవుళ్ళతో సమానం. నాకు నేర్పిచ్చారు. అట్లాంటి చోట వాళ్ళతో సమానంగా నేను నుంచొని నేను చెప్పాను అంటే, నాకు చాలా ఆనందంగా ఉంది. అది నేను మీ అందరితో పంచుకోవాలి. ఎందుకంటే దానికి ఇండైరెక్ట్‌గా మీరందరూ కూడా కారణమే. చాలా చాలా థాంక్స్. So in future maybe this may be a PSPP, but right now because of the response, I'm still treating her as a